ఫ్రమ్ జిహెచ్ఎస్ ఫిలిం నగర్. మా స్కూల్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైమరీ అండ్ హై క్లాసెస్ ఉన్నారు. ప్రైమరీ క్లాస్ జరిగేటప్పుడే మాకు కూడా హై క్లాస్ జరుగుతుంది. మేము చదువుకునే దానికి పిల్లలు చాలా అరుస్తున్నారు. మాకు చాలా క్లాసెస్ డిస్టర్బెన్స్ అవుతున్నాయి. మాకు అదేవిధంగా పీటీ పీరియడ్లో ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేదు. మా స్కూల్లో పీటీ టీచర్ లేరు కాబట్టి మాకు పీటీ టీచర్ వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. మా దగ్గర అక్కడ గ్రౌండ్ కూడా లేదు, చాలా చిన్నగా ఉంది. మాకు లంచ్ బ్రేక్ బెల్లో బయటికి వెళ్ళాలన్నా పిల్లలందరూ బయటకు వచ్చేసి ఆడుకుంటారు కాబట్టి అందరూ హై క్లాస్ ప్రైమరీ కలిసిపోవడం వల్ల చిన్న పిల్లలకి దెబ్బలు తాకి కింద పడిపోతున్నారు. సో దట్స్ వై వీఆర్ రిక్వెస్టింగ్ టు యూ, ప్లీజ్ మేక్ మీ ఏ గ్రౌండ్. థ్యాంక్ యూ టు ఆల్. Greetings to all. My name is Kezia. I am a student of Mehboobiya Junior College. I am second year studying. సో సార్ మా కాలేజ్లో ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు, అలానే మిడ్ డే మీల్స్ లేవు. దీనివల్ల స్టూడెంట్స్కి డీహైడ్రేషన్ ఇంకా హెడేక్స్ బాగా రావడం వల్ల వాళ్ళు స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. అలాగే మా కాలేజ్లో వాష్రూమ్స్ బాగున్నాయి కానీ వాటిని మెయింటైన్ చేయడానికి స్కావెంజర్స్ సరిగ్గా లేరు కాబట్టి అబ్సెంటీస్ పెరిగిపోతున్నారు. దీనివల్ల స్టడీ కూడా చాలా దెబ్బతింటుంది చాలామందికి. అలాగే మాకు గ్రౌండ్ ఉంది కానీ పీటీ లేరు కాబట్టి నేను ఏంటంటే రిక్వెస్ట్ చేసేది కనీసం రోజుకి 1 hour అన్నా మాకు స్పోర్ట్స్ కావాలని కోరుకున్నాం. ఎందుకంటే మేము స్టడీ చేసి కొంచెం మా మైండ్ స్ట్రెస్ తీసుకోవడానికి బాడీకి కొంచెం పని చెప్పాలని కాబట్టి కోరుకుంటున్నాం. అలాగే సార్ మెయిన్ స్టూడెంట్స్కి చాలామంది ఏంటంటే క్లాసెస్లో ఏమైనా తప్పు చేసినా ఎక్కువ అబ్సెంట్ అయినా సరే లెక్చరర్స్ అందరి ముందు తిట్టేసరికి వాళ్ళకి కొంచెం హ్యూమిలేట్ ఫీల్ అయిపోతారు. ఇంకా డిప్రెషన్ అయిపోయి నేను కాలేజ్కి వెళ్ళాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి వెంటనే వాళ్ళు తప్పు చేసిన అక్కడే తిట్టకుండా కొంచెం సెపరేట్గా తీసుకొని మీరు ఎందుకు చదవట్లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏమైంది ఇట్లాంటివి అడిగితే బాగుంటుంది. ఒక సెపరేట్ కన్సల్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ టైంకి ఎక్కువ స్టూడెంట్స్కి ఫీల్ అయ్యేటట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. కాలేజ్లో చదివేసినా కానీ బయట ఆ నాలెడ్జ్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి, కనీసం ఒక ఎకనామిక్స్ చదువుతాం కానీ అది ఎక్కడ యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా మాకు తెలుస్తలేవు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి కూడా మాకు కొంతమంది డెవలప్ చేయడానికి ఎవరైనా వస్తారని మేము కోరుకుంటున్నాము. ఇంకా ఏంటంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఈ టైంలో స్టూడెంట్స్కి. అలాగే మేము ఏమైనా కంప్లైంట్ చేసుకోవాలంటే అన్ని టైమ్స్లో ప్రిన్సిపల్ ప్రెజెంట్ ఉన్నారు కాలేజ్లో కాబట్టి లెక్చరర్స్ చెప్తే మీరు ప్రిన్సిపల్ చెప్పండి అంటారు. కాబట్టి మాకు ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టాలని కోరుకుంటున్నాం. ఒక స్కూల్లో కానీ కాలేజ్లో కానీ కంప్లైంట్ బాక్స్ పెడితే మేము ఒక రాసేసి అందుకు పెడతాం. అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ లేవు ఈ టైంలో. ముందుకి అన్ని ఏఐ డిజిటల్ అని అంటారు కానీ మాకు బేసిక్ నాలెడ్జ్ లేవు. కంప్యూటర్ టైపింగ్ కానీ ఏం కానీ మాకు తెలియదు కాబట్టి ఒక కంప్యూటర్ క్లాసెస్ పెట్టాలని కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే ఎంసెట్ ఈసెట్ ఇవన్నీ రాసేవాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఫర్దర్ స్టడీస్ చేద్దాం అనుకుంటారు, ఎక్కువ టాప్ ర్యాంక్స్ కూడా చేసుకుంటారు కానీ వాళ్ళకి మనీ ఉండదు. కాబట్టి గవర్నమెంట్స్ పొలిటీషియన్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి ఫర్దర్ స్టడీస్కి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఒక కంట్రీకి ఫ్యూచర్లో ఒక కాంట్రిబ్యూషన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇంకా చాలామంది డెలిగేట్స్ చాలా చెప్పారు, అది కూడా మేము చేస్తున్నాం. మా కాలేజ్లో మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి, ఎన్వైరన్మెంట్ హైజీన్గా ఉంటే మాకు ఎక్కువ ఇస్తాము. కాబట్టి మీరు ఇవన్నీ చెప్పిన దయచేసి మీరు మా కోసం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Good morning. My name is Harinath. I am studying in 9th standard. My school name is GHS गलवलगुड़ा at ताड़बन हैदराबाद. तो मैं आप सबसे एक बात बोलना चाह रही हूँ, जो भी मैं कहने जा रही हूँ कि हर एक गवर्नमेंट स्कूल में कोई ना कोई प्रॉब्लम तो होती है. जैसे कि टीचर्स बहुत बिजी रह रहे हैं क्योंकि गवर्नमेंट उन्हें पेपर वर्क ज़्यादा दे रही है और परफॉर्म ज़्यादा दे रही है. इस वजह से टीचर्स हमें टाइम नहीं दे पा रहे हैं और हमारे टीचर्स को ऑनलाइन व्हाट्सएप ग्रुप वर्क ज़्यादा दिया जा रहा है